దేవునికి మహిమయు, ఆయనకి ఇచ్చిన ప్రజలకు భూమి మీద సమాధానం కలుగును గాక. ప్రియ కాపురేశ్వరం వీక్షకులారా, ఎలా ఉన్నారు? మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారు కదా? మీ క్షేమం కొరకు, ఆశీర్వాదం కొరకు ప్రభు సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు కూడా ప్రార్థన చేస్తూ అలాగే మీ యొక్క ప్రార్థన అవసరత తెలియజేస్తున్నందు కొరకై యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి దైవజనుడైన యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుతా ఉన్నాను. కాబట్టి మేలైనది చేయనిరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగును. దైవ వాక్య ధ్యానం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిలో ఉన్న మా ప్రియమైన పరలోకపు తండ్రి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం. తండ్రి యొక్క సమలు చదివిన లేఖన భాగం ద్వారా మీ సేవకును ఉపయోగించుకొని నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడుతున్నామని ప్రార్థన చేస్తున్నాం. లేఖన భాగం మీది. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నాయన ప్రియులు నీవారు, దేవా నిలబడిన దాసుడు నీవాడు. తండ్రి మీ దాసుని బలపరిచి వాడుకును. మీ దాసుడు కాక మీరు కనబడము, మీ దాసుని స్వరము కాక మీ స్వరాన్ని వినిపింపచేయము. తండ్రి మీరు మహిమ పొందుకును. యేసు నామములో ప్రార్థన చేస్తున్న పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు నాకు ఇస్తున్న మంచి ఆధిక్యతను బట్టి మొదటగా సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన యేసు ప్రభుల వారికే నా యొక్క కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. అలాగే కార్యక్రమాన్ని టీవీ ద్వారా, వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున నా యొక్క శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటా ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేక ఉద్దేశమును నీ ఎడల కలిగి ఈ మాటలు నీకు తెలియజేస్తా ఉన్నాడు. గనుక ఈ యొక్క సమయంలో నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా, జాగ్రత్తగా వినాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నీవు నీ పనులను చూస్తూ లేకుంటే వేరే ఆలోచన కలిగి ఉండి అనాలోచితంగా దేవుని యొక్క వాక్యం వినడం అన్నది సరైనది కాదు. దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్తే చదవబడిన లేఖన భాగంలో దైవజనుడి ద్వారా దేవుడు పలికించిన మాట, కాబట్టి మేలైనది చేయెరిగి అలాగూ చేయని వానికి పాపం కలుగును అంటా ఉన్నాడు. ఏది మేలైందో దాన్ని చేయాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో కూడా దైవజనుడైన పౌలు గారి ద్వారా దేవుడు తెలియజేసిన మాట ఏంటంటే, ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించుడి అని చెప్పి అక్కడ కూడా రాయబడి ఉంటుంది. అంటే మేలైనది చేయాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఇంకా దైవ లేఖనానుసారంగా మనం ఆలోచన చేస్తే దేవుడు ఆయన యొక్క ఉద్దేశం, ఆయన యొక్క ప్రణాళిక ఏంటి అని మనం ఆలోచన చేస్తే మేలైనది మనం జరిగించాలి, చేయాలి అన్నది ఆయన యొక్క ఉద్దేశం. మేలైనది ఏంటి చూద్దాం. దైవ లేఖన భాగంలో మనం గమనిస్తే 92వ కీర్తన మొదటి 2 వాక్యాలను నేను చదువుతా ఉన్నాను. యెహోవాను స్తుతించడం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించడం మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించుట మంచిది. ఇక్కడ చూస్తూ ఉన్నాం దేవుని యొక్క వాక్యంలో ఏది మంచిదో, ఏది మేలైనదో పరిశుద్ధాత్మదేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటి మంచిది అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ రాబడిన మాట, దేవుని స్తుతించుట మంచిది. అనగా దేవుని గణపరచడం అన్నది మంచిది, దేవుని ఆరాధించడం మంచిది. అనగా ఈ యొక్క లేఖనానుసారంగా ప్రభు మనకు తెలియజేస్తున్నది ఏంటనగా దేవుని స్తుతించడం మంచిది. ఎందుకు దేవుని స్తుతించాలి? దేవుని స్తుతించడం అంటే ఎలా? దేవుని స్తుతించడం అనగా ఆయన గొప్పతనాన్ని గుర్తెరిగి ఆరాధించటం, లేకపోతే గణపరచటం, ఇది స్తోత్రం చెల్లించటం, ఇవన్నీ కూడా దేవుని స్తుతించడానికి ఉపయోగపడే విధానము. కనుక దైవలేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం, దేవుణ్ణి స్తుతించటం అన్నది మంచిది. దేవుని స్తుతించడం వల్ల ఎలాంటి మేలులైనా ఉన్నాయా బైబిల్ గ్రంథంలో అని మనం గమనిస్తే చాలా మేలులు ఉన్నాయి. దైవ లేఖన భాగంలో మనం గమనిస్తే దేవుని ప్రజలైన వారు దేవాలయం కట్టిన తర్వాత సొలొమోను ఆ దేవాలయంలో
దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించినప్పుడు దేవుని యొక్క తేజో మహిమ ఆ మందిరం మీదకి దిగి వచ్చినట్లుగా, ఆ మందిరంలోకి దిగి వచ్చినట్లుగా, యాజకులు కూడా అక్కడ పరిచర్య చేయనట్లుగా వాక్య భాగాల్లో మనకు కనబడుతుంది. గనుక దేవుని స్తుతించడం ద్వారా గొప్ప మేళ్ళు ఉన్నాయి. ఇంకా దైవ లేఖన భాగంలో మనం గమనిస్తే యెహోషాపాతు అనే ఒక రాజు కనబడతాడు దినవృత్తాంతముల గ్రంథంలో 20వ అధ్యాయంలో. ఈ యెహోషాపాతు రాజు మీదకి నలుదిక్కుల యుద్ధానికి మరి శత్రువులు దండెత్తి వచ్చారు. నలుదిక్కుల ఆ శత్రువులు దండెత్తి రాగా అతడు ఏం చేశాడంటే చాలా భయపడిపోయాడు. అయ్యో నా పరిస్థితి ఏంటి, ఎవరినన్నా ఆదుకునేదని చెప్పి భయపడిన వాడే దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థన చేయడం ప్రారంభం చేశాడు. ఆ సమయంలో ఒక ప్రవక్త యుద్ధం మీరు కాదు దేవుడే జరిగిస్తాడన్నాడు. ధైర్యం పొందిన వాడై దేవుని సన్నిధిలో ఉన్న ఆ యొక్క యెహోషాపాతు రాజు గారు దేవుని స్తుతించడం ప్రారంభం చేశాడు. ఆ దేవుని స్తుతించడానికి గాయకులను ఏర్పరిచారు. వారందరూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. వారందరూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగా జరిగిన అనుభవం ఏంటి అనగా, ఎవరైతే శత్రువులు దండెత్తి ఆ రాజు మీదకి వచ్చారో వారందరి మీద మాటగండ్రం దేవుడే ఉంచాడని చెప్పి అక్కడ స్పష్టంగా రాయబడింది. అంతేకాకుండా యుద్ధము దేవుడే జరిగించినాడు. వచ్చిన వారు వారికై వారే ఒకరిని ఒకరు చంపుకొని అందరూ కూడా హతమైనట్లుగా వాక్య భాగంలో రాయబడుతుంది. అంతేకాకుండా ఇంకా గమనిస్తే వారి శత్రువుల పైన దేవుడు వారికి జయమును అనుగ్రహించి వారిని సంతోషపరచాలన్న మాట అక్కడ స్పష్టంగా రాయబడింది. గనుక ప్రియ సహోదరుడా, ప్రేమైన సహోదరి, ఆ రాజు దేవుణ్ణి స్తుతించాడంతే, దేవుణ్ణి గణపరిచాడు, దేవుని ఆరాధించాడు, దేవుని స్తోత్రించాడు, మంచిదాన్ని జరిగింపజేశాడు. అలా చేయడం ద్వారా దేవుడే అతని పక్షాన యుద్ధాన్ని జరిగించినాడు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, సర్వాధికారి అయిన దేవుడు తెలియజేస్తా ఉన్నాడు, ఆయన స్తుతించడం మంచిది. నీ వ్యక్తిగతంగా నువ్వు ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన స్తుతించగలుగుతున్నావా? మన ప్రార్థన అవసరతను బట్టి ఏమేమో ప్రార్థన చేస్తాం, దేవుని దగ్గర గోజాడతాం, దేవుని దగ్గర ఉపవాసం ఉంటాం, కన్నీరు విడుస్తాం. అయితే దేవుడు చేసిన మేలును బట్టి, దేవుని యొక్క గొప్పతనాన్ని బట్టి, దేవుని యొక్క ఔన్నత్యాన్ని బట్టి, దేవుని యొక్క మహిమ ప్రభావాలను బట్టి ఆయనను స్తుతించాలి. అది దేవుడు కోరుకుంటా ఉన్నది. మరి నువ్వు వ్యక్తిగతంగా దేవుని స్తుతించగలుగుతున్నావా? నీ కుటుంబంతో దేవుడు నీ కుటుంబంలో చేసిన ప్రతి మేలు ఉపకారములను బట్టి, ఆయన మీకు ఇచ్చిన రక్షణను బట్టి, ఆయన మీకు ఇచ్చిన చేసిన గొప్ప మేలు ఉపకారములన్నిటిని బట్టి మీ కుటుంబానుసారంగా మరి దేవుని స్తుతించగలుగుతున్నారా? నువ్వు వెళ్తున్న నీ యొక్క సంఘంలో దేవుణ్ణి స్తుతించే అనుభవం ఉందా? ఒక్కసారి ఆలోచించేద్దాం. దేవుని స్తుతించడం ద్వారా వ్యక్తిగత జీవితాల్లోనూ, కుటుంబాల్లోనూ, సంఘ పరిచర్యలోనూ దేవుడే గొప్ప కార్యాలను జరిగిస్తాడు. నా జీవితంలో ఒక అనుభవాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. ఒకనొక దినాల్లో అనగా ఒక 3 దినాలు దేవుని సన్నిధిలో ఉపవసించి ప్రార్థన చేయాలనుకున్నాను, వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నా మనసులో ఒక ఆలోచన వచ్చింది. దేవుడు ఇంతవరకు అనేకమైన మేలుడు చేశాడు కదా, కాబట్టి ఈ 3 దినాలు ఆయన సన్నిధిలో నేను ఉపవసించి ప్రార్థన చేయడానికి బదులుగా దేవుని స్తుతించడం మంచిది అని యోచించిన వాడనై దేవుని సన్నిధిలో అలాగుంటానికి తీర్మానం చేసుకున్నాను. ఆ దేవుని స్తుతించడం ప్రారంభం చేశాను. అలా మొదటి దినం అయిపోయింది. నా హృదయంలో బలమైన కోరికలు కలుగుతూ ఉన్నాయి, అవసరతలు ఎన్నో ఉన్నాయి, వాటిని అడగాలన్న ఆలోచన కలుగుతూ ఉంది. కానీ వాటన్నిటినీ పక్కన పెట్టేసి 3 దినాలు ఉపవసించి ఆయన సన్నిధిలో దేవుని స్తుతించడం ప్రారంభం చేశాను. నిజంగా గొప్ప అద్భుతాలు నా వ్యక్తిగత జీవితంలోనూ, కుటుంబంలోనూ, సంఘ పరిచర్లోనూ దేవుడు జరిగించడం ప్రారంభం చేశాడు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, దేవుని స్తుతించడంలో గొప్ప విజయము దాగి ఉంది. నీ శత్రువుని మీదకి దండెత్తి వస్తా ఉన్నాడా? దేవుని స్తుతించు. అలాగే సమస్యలు ఉన్నావా? దేవుని స్తుతించు. అలాగే అననుకూల పరిస్థితులు ఉన్నావా? దేవుని స్తుతించు. నిజంగా దేవుని స్తుతించాలంటే ఆ మనసు రావటం అన్నది సామాన్యమైనది కాదు. ప్రార్థన చేయటం మనకు వచ్చును, గోజాడుకోవడం మనకు వచ్చును, ఉపవాసం చేయటం మనకు వచ్చును. అయితే దేవుని స్తుతించడం రాకపోవడం చాలా దౌర్భాగ్యకరమైన పరిస్థితి. నా ప్రియ సహోదరుడా, ప్రియమైన సహోదరి, నువ్వు దేవుని స్తుతించడం అన్నది మంచిది అన్న సంగతిని పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియజేస్తా ఉన్నాడు. గనుక నీ వ్యక్తిగత జీవితంలో ప్రభుని స్తుతించు, కుటుంబ పరంగా దేవుని స్తుతించు, సంఘపరంగా దేవుని స్తుతించు. దేవుని యొక్క గొప్ప కార్యాలను మీ వ్యక్తిగత జీవితాల్లోనూ, కుటుంబాల్లోనూ, సంఘ పరిచర్యలోనూ విస్తారంగా ఆయన యొక్క మేలును చవి చూడగలుగుతారు. రెండవదిగా చూద్దాం, మంచిది ఏంటి అని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఒకటి, దేవుని స్తుతించడం అన్నది మంచిది. రెండవదిగా మనం గమనిస్తే దైవజనుడు అపోస్తలుడైన పౌలు గారు తన కుమారుడైన తిమోతికి రాస్తూ మొదటి పత్రికలో ఆయన అంటాడు, 2వ అధ్యాయము, దైవజనుడు పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 2, 3 వాక్యాల నుంచి చదువుతా ఉన్నాను. మనం సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి
నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. చూసారండి, ఏది మంచిది అనగా దేవుణ్ణి స్తుతించడం అన్నది మంచిది అని మనం చూసాం. రెండవదిగా దేవునికి ప్రార్థన చేయటం మంచిది. మనం అవసరాల్లో ఉన్నప్పుడు, లేకపోతే శ్రమల్లో ఉన్నప్పుడు, అనారోగ్యంలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు మనము చేయాల్సిన పని ఏంటనగా దేవునికి ప్రార్థన చేయటం. దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే యాకోబు భక్తుడు ఒక మాట అంటాడు. దైవ లేఖన భాగంలో యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వాక్యం, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. కష్టం వచ్చిందా, ఏం చేస్తావు? ప్రార్థించి. అయితే నేటి దినాల్లో మనం గమనిస్తే ఏదైనా శ్రమ, దుఃఖము, వేదన, బాధ కలిగిందనుకోండి, దేవునికి మొరపెట్టడానికి బదులుగా, లేకపోతే దేవునికి ప్రార్థించడానికి బదులుగా మనుషుల దగ్గర విన్నవించుకోవడం, రాజుల దగ్గర విన్నవించుకోవడం, అధికారుల దగ్గర విన్నవించుకోవడం అది సరైనదే అంటారా? సరే, మనం ఆలోచన చేద్దాం. కానీ దైవ వాక్యంలో మనం గమనిస్తే దేవుడు తెలియచేస్తున్నది ఏంటనగా దేవునికి ప్రార్థన చేయటము మంచిది. దేని కొరకు ప్రార్థించేలో అక్కడ ఒక లిస్టును పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించాడు. అక్కడ చెప్పబడతా ఉంది, మనము దేని కొరకు, ఎవరి కొరకు ప్రార్థించాలో స్పష్టంగా దైవజనుడు పౌలు గారు తిమోతికి రాస్తా ఉన్నాడు. అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపన చేయాలని చెప్పి రాయబడతా ఉంది. మరి నీ కొరకు, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయటం చాలా ఉత్తమమైంది అని చెప్పి దేవుడు హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాడు. కనుక నీ వ్యక్తిగత జీవితంలో కష్టాలు కలిగినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు ఎవరికి మొరపెట్టుకుంటా ఉన్నావు? మనుషులకు మొరపెట్టుకుంటా ఉన్నావా? అధికారులకా, లేకుంటే నాయకులకా, నీకు ఇరుగు పొరుగు వారికా? ఎవరికి మొరపెట్టుకుంటా ఉన్నావు? దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే రోమిలకు రాసిన పత్రికలో దేవుడు అంటాడు కదా, ఆయనకు ప్రార్థించే వారందరి ఎడల ఆయన కృప చూపడానికి ఐశ్వర్యవంతుడై ఉన్నాడని చెప్పి వాక్యంలో రాయబడతా ఉంది. కనుక దేవునికి ప్రార్థన చేయటం అన్నది చాలా మంచిది. దేవునికి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారందరి ఎడల ఆయన కృప చూపుతూ ఉంటాడు. ఇంకా మనము దేవుని యొక్క వాక్యంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో కూడా గమనిస్తే 4వ అధ్యాయము 6వ వాక్యాన్ని నేను చదువుతా ఉన్నాను. దేన్ని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. దేవుడు తెలియచేస్తున్న మాట, దేని గురించి చింతపడకుడి అనగా దేని గురించి దిగులు పడద్దు, వేదన పడద్దు. ప్రభు తెలియచేస్తున్నాడు, ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ దేవునికి తెలియచేయండి అంటా ఉన్నాడు. నిజంగా ప్రార్థన చేయాలి. అయితే శోధకుడైన అపవాది చేసే పని ఏంటనగా నీలో కృంగుదలను కలగచేసి, విచారాన్ని కలగచేసి, దుఃఖమును కలగచేసి ప్రార్థనకు నిన్ను దూరం చేస్తూ ఉన్నాడు. మోకరిస్తే నువ్వు దేవుని ద్వారా జవాబు పొందుకుంటావు, మోకరిస్తే ఆ ప్రార్థన ద్వారా జయాన్ని పొందుతావు, మోకరిస్తే దేవుని నుండి కృప పొందుకుంటావు. గనుకనే శోధకుడైన అపవాది చేస్తున్న పని ఏంటి అనగా వాడు నిన్ను మోకరింప చేయకపోవడమే. ఏదో ఒక విధానంలో నీ దగ్గరికి స్నేహితులను తీసుకుని రావటము, లేకపోతే ఇరుగు పొరుగు వారిని తీసుకొని రావడము, అత్యవసర పని కల్పించటము, ఏదో విధంగా చేసి ప్రార్థన లేకుండా చాలామంది అనేక ఉద్దేశం. నా ప్రియ సహోదరుడా, ప్రియమైన సహోదరి, నువ్వు శ్రమలో ఉండి, కష్టాల్లో ఉండి, వేదనలో ఉండి, దుఃఖంలో ఉండి ఇంకా కృంగిపోతూ అలాగే ఉండిపోక దేవుని సన్నిధిలో మోకాళ్ళని ప్రార్థన చేయి. తప్పకుండా గొప్ప జవాబును పొందుతావు. ఇర్మియా 33:3వ వాక్యంలో మనం గమనిస్తే అక్కడ రాబడిన మాట, నాకు మొరపెట్టుమో నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అంటాడు. ఆయనకు మొర్ర పెడితే చాలు, ఆయన మనకు జవాబిస్తాడు. నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తానంటాడు ఆయన. గనుక దేవునికి మొరపెడితే చాలు, మనకు అర్థం కాని ప్రతి సంగతులను కూడా ఆయన మనకు బయలుపరుస్తాడు. కనుక నా ప్రియ సహోదరుడా, ప్రియమైన సహోదరి, మరి నువ్వేం చేస్తూ ఉన్నావు? నీ కుటుంబ పరంగా ఏం చేస్తూ ఉన్నావు? నీ వ్యక్తిగతంగా ఎన్నో అవసరాలు ఉంటే వాటన్నిటిని బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావా? నీ కుటుంబంలో ఎన్నో అవసరతలు, ఆర్థికపరమైనవి, ఆరోగ్యపరమైనవి, అలాగే ఆధ్యాత్మికమైనవి, వీటి కొరకు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? నీ కుటుంబ సభ్యుల కొరకు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? అలాగే నీకు విరోధులైన వారి కొరకు ప్రార్థన చేయగలుగుతున్నావా? నీ బంధువులు, రక్త సంబంధికులు, స్నేహితుల కొరకు ప్రార్థన చేయగలుగుతున్నావా?
చేయగలుగుతున్నావా? నీ ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థన చేయగలుగుతున్నావా? సరే ఆలోచన చేయండి. అయ్యా ఆ పాస్టర్ గారండి సమయం ఎక్కడిదండి, ప్రార్థించడానికి వీలు కావడం లేదని చెప్పి అనుకుంటారు. మనకు అన్నింటికి సమయం ఉంటుంది. తినడానికి సమయం ఉంటుంది, నిద్రపోవడానికి సమయం ఉంటుంది, పనులు చేసుకోవడానికి సమయం ఉంటుంది, కానీ ప్రార్థన చేసుకోవడానికి సమయం లేకపోవడం అనేది దౌర్భాగ్యకరమైన పరిస్థితి. నా ప్రియ సహోదరుడా, ప్రియమైన సహోదరి, ప్రార్థన యొక్క రుచిని నువ్వు ఎరిగితే ఆ ప్రార్థనను నువ్వు దూరం చేసుకో. కనుక ప్రార్థన అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన ద్వారా గొప్ప విజయాలను పొందిన భక్తులు మనకు ఎందరో కనబడతారు. దైవజనుడు పౌలు గారు, అలాగే శీలా గారు, వారు చెరసాల్లో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు అక్కడ రాయబడిన అనుభవాన్ని మనం చూస్తాం. వారు ఎప్పుడైతే అలా ప్రార్థన చేస్తూ ఉన్నారో, దేవుని స్తుతిస్తూ ఉన్నారో, అక్కడ జరిగిన అనుభవము ఆ అపోస్తలుల కార్యగ్రంథం 16వ అధ్యాయంలో మనము గమనించగలుగుతామండి. 25వ వాక్యం నుంచి చదువుతాం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండేది, ఖైదీలు వినుచుండ్రి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగాను, చెరసాల పునాదులు అదిరేను, వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాను, అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరబడట చూచి ఖైదీలు పారిపోయారనుకొని కత్తి దూసి తను తాను చంపుకొనపోయాను. ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా, జరిగిన అనుభవాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మహాభూకంపం కలిగింది, చెరసాల పునాదులు అదిరినాయి, తలుపులన్నీ తెరుచుకున్నాయి, అందరి బంధకాలు ఊడిపోయాయి. వీటన్నిటిని బట్టి అక్కడ ఒక రక్షణ కార్యాన్ని కూడా దేవుడు జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన ఎంతో శక్తివంతమైనది. నీ మోకాళ్ళు కరగటం ద్వారా, దేవుని సన్నిధిలో కరగటం ద్వారా గొప్ప విజయాన్ని నువ్వు పొందగలుగుతావు. ఈనాడు ఈ స్థితిలో నేనున్నానంటే దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడమే, మోకరించి ఆయన సన్నిధిలో విన్నవించుకోవడమే, మోకరించి ఆయన సన్నిధిలో మొరపెట్టుకోవడమే. అలాంటి కృపను బట్టి దేవుడు నన్ను ఈ స్థితికి నడిపించినాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నా ప్రార్థన ఆలకిస్తూ నాకు జవాబునిస్తూ ఆయన సన్నిధి నాకు తోడుగా చేసిన దేవుడు నీ ప్రార్థన కూడా జవాబు ఇవ్వడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. నువ్వు అనుకోవచ్చు, ప్రార్థన చేయటం ద్వారా నాకు ఎలాంటి ఫలితం చేకూర్చబడడం లేదు, ప్రార్థన చేయటం ద్వారా నాకు ఎలాంటి మేలు జరగడం లేదు, ప్రార్థన చేయటం ద్వారా నా యొక్క ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు జరగడం లేదని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. కానీ బైబిల్లో రాయబడిన నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించునని చెప్పి స్పష్టంగా రాయబడతా ఉంది. ఈ కీర్తనకారుడైన దావీదు గారు అంటారు, నేను పాపం లక్ష్యం చేసిన ఎడల ఆయన నా మనవి అంగీకరించకపోవును అంటాడు. కాబట్టి ప్రార్థనకు జవాబు రాలేకపోతుంది అనంటే ఇంకా నువ్వు సరిచేసుకోవాల్సిన పరిస్థితి ఏదైనా ఉందేమో ఒక్కసారి నిన్ను నీవు పరీక్ష చేసుకో. అలాగే మరి చక్కగా నువ్వు దేవుని సన్నిధిలో యథార్థంగా పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఆ ప్రార్థనకు తప్పకుండా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఒకవేళ ఈరోజు నీకు దానికి జవాబు కనబడకపోవచ్చేమో, కానీ కొన్ని దినాల్లోగా నువ్వు చేసే ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వబోతా ఉన్నాడు. నువ్వు నమ్ముతావా? దేవుడు నీ ప్రార్థనను బట్టి నీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయబోతా ఉన్నాడు. అలాగే నువ్వు చేసే ప్రార్థనలు బట్టి నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతా ఉన్నాడు. నీ ప్రార్థనను బట్టి నువ్వు వెళ్తున్న సంఘములో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతా ఉన్నాడు. విస్తారమైన ఆత్మలను ఆ యొక్క సంఘానికి ప్రభు నడిపించబోతా ఉన్నాడు. కేవలం నీ ప్రార్థనే దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నువ్వు అనుకోవచ్చు, సేవకుడు ప్రార్థన చేస్తాడు, లేకుంటే సేవకురాలు ప్రార్థన చేస్తారు, వారి కుటుంబం ప్రార్థన చేస్తారు, నేను చేయాల్సిన అవసరం లేదని నువ్వు అనుకుంటున్నావు. కానీ అది సరైనది కాదు. దేవుడు ఈ సమయంలో ప్రత్యేకంగా నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన అనుభవం నీకుంది, ప్రార్థన శక్తిని నువ్వు ఎరుగుదు, ప్రార్థన యొక్క ప్రభావాన్ని, ఆ మహిమ నీకు తెలుసు. అయినా కూడా నువ్వు నిర్లక్ష్యంతో సోమరితనంతో ప్రార్థనను అణిచివేస్తా ఉన్నావు. కానీ దేవుడు దాన్ని ఆయన సహించటం లేదన్న సంగతిని దేవుడు నీకు తెలియజేస్తా ఉన్నాడు. నా ప్రియ సహోదరుడా, ప్రేమైన సహోదరి, ప్రార్థన పరుడైన ఓ నా ప్రియ సహోదరుడా సహోదరి, నీవు ఈ దినము నుండి ప్రార్థన ప్రారంభం చేయి. దైవలేఖన భాగంలో లూకా రాసిన సువార్తలో 18వ అధ్యాయంలో మనం గమనిస్తే దివారాత్రి తన గురించి మొరపెడుతూ ఉండగా ఆయన వారికి న్యాయం తీరుస్తాడని చెప్పి స్పష్టంగా రాయబడింది. అంటే ఆయన ఏర్పరచుకున్నాడు మొరపెట్టడానికి, నిన్ను ఏర్పరచుకున్నాడు ప్రార్థనా పరునిగా, నిన్ను ఏర్పరచుకున్నాడు ప్రార్థనా పరురాలిగా, నిన్ను ఏర్పరచుకున్నాడు ప్రార్థనా కుటుంబంగా, మీ కుటుంబాన్ని. మరి నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారండి? నీకు ప్రార్థన భారాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉండగా నువ్వు ఏమేమో దేవుని కొరకు చేయాలని ఏమేమో పరితపిస్తూ ఉన్నావు. మంచిదే, కానీ ఏమేమో పరిగెత్తుతూ చేసేదానికంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం మంచిది కాదా? దేవుడు దానికి ప్రతిఫలం నీకు ఇవ్వడా? చాలామంది అనుకుంటారు, అక్కడిక్కడ తిరిగితే మేలేమో, ప్రార్థన చేసుకుంటే ఎలాంటి మేలు కలగదేమో అని చెప్పి అనుకుంటావు. కానీ ప్రార్థన నిర్లక్ష్యం చేస్తే నీ జీవితంలో ఏ జయాన్ని పొందలేవు.
ఏ ఫలితాన్ని నువ్వు అనుభవించలేవు. గనుక నా ప్రియ సహోదరుడా సహోదరి, ప్రార్థనాపరుడువైన నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు మోకరించు, నువ్వు ప్రార్థించి, నీ కొరకు ప్రార్థించి, నీ కుటుంబం కొరకు ప్రార్థించి, నువ్వు వెళ్ళే మందిరంలో ఆ మందిర అవసరతల కొరకు, దైవజనుని కొరకు, సేవకుని కుటుంబం కొరకు ప్రార్థించి, అలాగే నీ ఇంట్లో ఇంకా ఎంత రక్షణ పొందుకుంటున్నారో, నీ ఇరుగు పొరుగు వారు ఎంత రక్షణ పొందుకుంటున్నారో వారందరి కొరకు ప్రార్థించి దేవుడు గొప్ప కార్యాలు చేయబోతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా చూద్దాం, దైవ లేఖన భాగంలో మనం చూస్తా ఉన్నాం. మంచిది ఏది మంచిది అనంటే దేవుని స్తుతించటం మంచిది. రెండవదిగా దేవునికి ప్రార్థన చేయటం మంచిది. మరి నీ జీవితంలో ఇలాంటి మంచి అనుభవం ఉందా? ఒక్కసారి ఆలోచించి. ఇంకా చూద్దాం, దైవ లేఖన భాగంలో మనం గమనిస్తే మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయం 9వ వాక్యాన్ని మనం చూద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 9వ వాక్యం. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కదా. ఇక్కడ 9వ అధ్యాయం 5వ వాక్యాన్ని, లేకుంటే దానికంటే ముందుగా కొంచెం నేను చదువుతా ఉన్నాను. మరియు మోసే ఏలియాయు వారికి కనబడి యేసుతో మాట్లాడుచుండు. అప్పుడు పేతురు, బోధకుడా, మనము ఇక్కడ ఉండుట మంచిది. ఎక్కడ ఉంట మంచిది అనంటే ఈ లేఖనానుసారంగా మంచిది ఏది అని మనం చూస్తూ ఉన్నాం. ఒకటి దేవుని స్తుతించడం మంచిది, దేవునికి ప్రార్థన చేయటం మంచిది. మూడవదిగా మనం గమనిస్తే బోధకుడా, మనం ఇక్కడ ఉండుట మంచిది అనగా దేవుని యొక్క ప్రత్యక్షత దొరికే చోటు, లేకుంటే దేవుని యొక్క సన్నిధి కలిగి ఉన్న చోటులో ఉండడము మంచిది అనగా దేవుని సన్నిధిలో నిలిచి ఉండటం మంచిది. ఆదివార కాల సమమున ఆరాధనలో దేవుని యొక్క మందిరంలో నువ్వు నిలవగలుగుతున్నావా? ఆదివారం వచ్చేటప్పటికీ నువ్వేమనుకుంటావు అంటే ఎన్నెన్నో ప్లాన్లు వేసుకుంటావు. నా పిల్లలతో, నా భార్యతో కలిసి నేను ఎక్కడెక్కడో తిరగాలి, సంతోషించాలి, ఆనందించాలి అంటావు. కానీ దేవుని సన్నిధిలో గడపటం, ఒక్క దినం ఆయన సన్నిధిలో గడిపితే 1000 దినాల దీవెన ప్రభు నీకు ఇస్తాడన్న సంగతి నువ్వు మర్చిపోతా ఉన్నావు. నా ప్రియ సహోదరుడా, ప్రేమైన సహోదరి, ఆయన సన్నిధిలో నిలిచి ఉండటం ద్వారా మేలున్నాయి. ఆయన పరిశుద్ధ మందిరంలో నిలిచి ఉండటం మంచిది. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మరి నువ్వు నిలవగలుగుతున్నావా? వారంలో దేవుడు నిన్ను ప్రేమించి 6 దినాలు నీ కోసం ఇచ్చాడు. 7వ దినం ఆయన కోసం నిన్ను ఉపయోగించుకోవాలని ఇష్టపడతా ఉన్నాడు. కానీ 6 దినాలు చాలవు, 7వ దినం కూడా నీ పని కొరకు ఉపయోగించుకుంటా ఉన్నావు. దేవుడు చెప్పిన ఆజ్ఞను ధిక్కరించడం కాదా? ఒక్కసారి నువ్వు ఆలోచించి నీ కుటుంబ పరంగా నువ్వేం చేస్తా ఉన్నావు. కొంతమంది ఏం చేస్తారంటే, భార్య మందిరానికి వెళ్తే భర్త వెళ్ళాడు, భర్త మందిరానికి వెళ్తే భార్య పిల్లలు వెళ్ళారు. సరైందంటారా? నిన్ను, నీ కుటుంబాన్ని నిర్మించిన వాడు దేవుడు కాడా? ఆయన నీకు తెలియచేస్తున్న సంగతి నీది కాదా? ఒక్కసారి ఆలోచించి నీవు, నీ కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధిలో నిలబడటం ద్వారా దేవుని యొక్క దీవెనలు మెండుగా పొందగలుగుతాం. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే ఏలీ అనే దైవజనునితో దేవుడు తెలియచేశాడు, ఇదిగో నా సన్నిధిలో నిలిచి ఉండన్నాడు. అన్నట్లుగానే దేవుడు ఆయన దర్శించాడు. ఆయన సన్నిధిలో ఏలియా గారు నిలబడ్డారు, దేవుడు దర్శించాడు. ఏం చేయాలో తన చిత్తాన్ని, తన ఉద్దేశాన్ని, తన యొక్క ప్రణాళికను ఆ దైవజనుడికి తెలియచేశాడు. మరి నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నువ్వు మేలు పొందుట కొరకు దేవుడి సన్నిధిలో నిలవగలుగుతున్నావా? ఆదివార కాల సమయంలో ఆయన సన్నిధిలో నిలబడి ఉండటం మంచిది. నువ్వేం చేస్తూ ఉన్నావు? ఒక్కసారి నువ్వు పరీక్ష చేసుకో. గనుక ఇక్కడ వాక్యానుసారంగా మనం చూస్తూ ఉన్నాం, దేవుని స్తుతించడం మంచిది. అలాగే ఇంకా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కదా, దేవునికి ప్రార్థన చేయటం మంచిది, దేవుని సన్నిధిలో నిలిచి ఉండడము మంచిది అని చెప్పి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుని సన్నిధిలో నువ్వు నిలబడగలుగుతున్నావా? అలాగే నీ కుటుంబాన్ని నిలబడేటట్టుగా చేస్తున్నావా? నా ప్రియ సహోదరుడా, ప్రేమైన సహోదరి, వారు రారండి ప్రార్థనకి, నేను వెళ్తానండి అని అనడం కాదు. కానీ ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే కొర్నేలు అనే భక్తుడు ఉన్నాడు. తన ఇంటి వారందరితో కలిసి దేవుని భయభక్తులు కలిగిన వాడని చెప్పి, మరి ఒక ఉద్యోగి ఉండి ఆయనే దేవుని సన్నిధిలో నిలిస్తే ఎన్నో అవసరతలుండి, ఎన్నో సమస్యలుండి, ఎన్నో బాధలుండి నువ్వెక్కడ నిలుస్తున్నావు? ఎక్కడ నిలుస్తున్నావు? బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తాం, కీర్తన 1వ కీర్తనలో దుష్టుల ఆలోచన చొప్పున్నాడు, ఒక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక అన్నమాట రాయబడదు. అంటే పాపులు నిలిచే స్థలంలో నిలుస్తున్నావా? ఒక్కసారి ఆలోచన చేసుకో. అలా ఉండటం మంచిది కాదు. కానీ దేవుని సన్నిధిలో నిలబడు, దేవుని ద్వారా దీవించబడు. కనుక ఈ పని చేద్దాం. మంచిది ఏది? బైబిల్లో మనం చూస్తాం, మేలైనది ఎరిగియు అలాగే చేయని వారికి పాపం కలుగునని చెప్పి స్పష్టంగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఏది మంచిది అనగా దేవుని స్తుతించడం మంచిది, దేవునికి ప్రార్థన చేయడం మంచిది, దేవుని సన్నిధిలో నిలిచి ఉండటం మంచిది. అలాంటి మంచిదాన్ని మనం జరిగిద్దాం.
దేవుని నుండి దీవెనలు పొందుకుందాం. దేవుడి యొక్క వాక్యాన్ని మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి యేసు ప్రభువు ప్రశస్తపుని నామములో మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాను. నాయన మంచి దేవుడు తండ్రి, మేలైనది చేయనిదిగా అలాగే చేయని మనకి పాపం కలుగునంటున్నాను. నాయన మంచిది నిన్ను స్తుతించడం, నిన్ను ప్రార్థన చేయటం, నీ సన్నిధిలో నిలిచి ఉండటం మంచిదని మీరు మాట్లాడుతూ వచ్చారు. మేము అలాగ చేసి నీ ద్వారా దీవింపబడటానికి సహాయం చేయి నాయన. మరి యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన కుటుంబాలన్నింటినీ కూడా మంచి కార్యాన్ని జరిగించడానికి కృప కుమ్మరించు తండ్రి. ఈ యొక్క పరిచయం మీరు ఆకలి వరకు కొనసాగింపచేయి. ఎందరూ ఈ పరిచయం కొరకు ప్రార్థన చేస్తున్నారో, పిలుపుతున్నారో, సహకరిస్తున్నారో వారందరికీ నీ దీవెన దయచి మీ నామకు మహిమ తెచ్చుకో. ఇంకా మీ సేవకుని బలపరిచి వాడుకోనైనా సకల కీడులన్నీ తప్పింపచేయి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకునమని యేసు ప్రభువు శ్రేష్ఠ నామములో ప్రార్థన చేస్తున్న పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయుత దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని నిన్న సహవాసం, సమాధానం ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులకును, కుటుంబాలకును, కలిగిన సమస్తానికని, అలా ఇక కార్యక్రమాన్ని కొరకు ప్రార్థన చేస్తున్న వారికి, సహకరిస్తున్న వారికి, గుప్పులు ఇప్పుతున్న వారికి సదాకాలంతో నిత్యం నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ప్రవేశనామ సంపూర్ణ జక్కరం గాక. ఆమేన్.